గత వైసీపీ ప్రభుత్వంలో పీలేరు మండలంలో చోటు చేసుకున్న భూ ఆక్రమణలపై పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో విచారణ చేపట్టామని అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరు శ్రీధర్ అన్నారు. గురువారం ఆయన పీలేరులో పర్యటించి తహసీల్దార్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ చామకూరు మాట్లాడుతూ పీలేరు మండల వ్యాప్తంగా 550 అర్జీలు వచ్చాయని, వాటిలో 500 వరకు సమస్యలు పరిష్కరించామని, 50 అర్జీలు పెండింగ్లో ఉన్నాయని, మిగతా వాటికి కూడా సమస్య పరిష్కరిస్తామని ఆయన అన్నారు. కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యలు పరిష్కరించలేమని ఆయన స్పష్టం చేశారు. పీలేరులో జరుగుతున్న భూ ఆక్రమణలపై శరవేగంగా సర్వే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం 6 పంచాయతీల పరిధిలో 600 ఎకరాలు ప్రభుత్వ డీకేటీ భూముల ఆక్రమణకు గురైనట్లు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సిఫారసు మేరకు విచారణ చేపట్టామని, ఈ విచారణ 338 ఎకరాలు ఇప్పటికే పూర్తి చేశామని, మిగతా భూములు కూడా విచారణ పూర్తి చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ఈ విచారణలో బయటపడ్డ భూ ఆక్రమణలు తొలగిస్తామని, ఎన్ని అడ్డంకులున్నా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, ప్రభుత్వ భూములు కాపాడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. డీకేటీ ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేసి పేద మధ్యతరగతి ప్రజలకు విక్రయిస్తున్నారని, ఈ వ్యవహారంలో సర్వే నెంబర్లు మార్చి ఇతరులకు విక్రయిస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు కూడా దానిపై పోరాడారు. ఏ విధంగా అంటే గవర్నమెంట్ భూముల్ని అక్రమంగా ఆక్రమించుకొని లేఅవుట్లు వేశారని, అలాగే డీకేటీ భూముల్ని కూడా వేరే వాళ్ళు వాటిని కొనుక్కొని వాటిలో లేఅవుట్లు వేసి అమ్మేశారని, అదేవిధంగా డాటర్ ల్యాండ్స్ రెగ్యులరైజ్ కాకముందుకే వాటిలో లేఅవుట్లు వేసి అమ్ముకున్నారని కూడా గతంలో పోరాటం కూడా చేసి ఉన్నారు. వారే ఇప్పుడు ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొని వచ్చారు. దానికి సంబంధించి కూడా మనం గత వారం రోజుల క్రితము టీంలు కూడా వేశారు. సో నౌ దే ఆర్ డూయింగ్. మొత్తం 600 ఎకరాలు, ఈరోజు 338 ఎకరాలు సర్వే పూర్తయింది. సో దాంట్లో ఉన్నాయన్నీ కూడా వాళ్ళు గూగుల్ మ్యాప్, కేఎంఎల్ ఫైల్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసి వెదర్ గవర్నమెంట్ ఏమైనా ఆక్యుపై చేశారా, దాంట్లో ఏమైనా లేఅవుట్ వేశారా, అక్రమంగా ఎవరు ఎంక్రోచ్మెంట్లో ఉంది, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి డీకేటీ ల్యాండ్స్, థర్డ్ థింగ్ వచ్చేసి డాటర్ ల్యాండ్స్, అలాగే పట్టా ల్యాండ్స్లో కూడా చాలా మంది అనాథరైజ్ లేఅవుట్స్ వేశారనేది కూడా దీంట్లో ప్రధానమైన ప్రశ్న. అందులో గవర్నమెంట్ ల్యాండ్స్ వచ్చేసి 130 ఎకరాలు ఉన్నది. సో దీనికి సంబంధించి సర్వే మొత్తం కూడా ప్రోగ్రెస్ తెలుసుకున్నాము. దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ టీమ్స్ వేసాము. మేబీ ఇట్ మే టేక్ 4 more days. ఇంకొక 4 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తాము. దానికి అనుగుణంగా కూడా చర్య కూడా తీసుకుంటాము.